అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? ఈరోజు నేను ఉగాండాలో గయాజా రోడ్‌లో ఉన్నటువంటి ఒక చిన్న వెజిటబుల్ మార్కెట్‌కైతే వచ్చాను. ఇక్కడ మనకు కావాల్సినటువంటి గుత్తి వంకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇలాంటి మన కూరగాయలైతే దొరకవు కానీ, మనకి ఇంకేం దొరుకుతాయో వీడియోలో చూద్దురు గానీ, అంతకంటే ముందు వాతావరణం చల్లగా ఉంది వర్షం పడి. నాకు అయితే మొక్కజొన్న పొత్తులు తినాలనుంది. ఈ మొక్కజొన్న కండులేమో ఒక చోట కాలుస్తున్నారు. మళ్ళీ పక్కనే గిన్నెలో ఏంటే ఉడకబెడుతున్నారు. అంటే బాయిల్డ్ అని ఉన్నాయి. ఫ్రై చేసినవి కూడా ఉన్నాయి. ఈ ఉడకబెట్టిన దాంట్లో మనమైతే జనరల్‌గా సాల్ట్ వేసుకుంటాము. ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తాం చక్కగా అందులో నిమ్మరసము, కారము కలుపుకొని నిమ్మరసం అప్లై చేసుకొని తింటాం గదా! కానీ వీళ్ళేంటి అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను గదా! వీళ్ళసలు ఉప్పు, కారాలు అన్నవి చాలా అంటే చాలా తక్కువ వాడతారబ్బా! అందుకని ఉత్తి వాటర్‌లోనే అలాగా బాయిల్ చేస్తున్నారు అని చెప్పింది అమ్మాయి. ఇంకా ఏమో అవి అంత టేస్ట్ ఎలా ఉంటాయోలే మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి ఆ ఉప్పు, కారం అవన్నీ రాసుకోవడానికి చల్లగా అయిపోతాయి బాగోవులే అనేసి ఇంకా నేను ఇలా కాల్చింది తీసుకుంటున్నాను. ఈ వెనకాల మనకేంటంటే కూరగాయలతో పాటుగా ఇక్కడేంటంటే ఎక్కువ ఈ వేరుశనగలు ఉంటాయి కదండీ మనకి పీనట్స్ వాటిని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఎక్కువ వీళ్ళు ఆఫ్రికన్స్ వాడతారు. ఈ బ్రెడ్‌లో ఒకటి అప్లై చేసుకుంటారు. అట్లా ఈ పీనట్ పేస్ట్‌ని ఎక్కడ పడితే అక్కడ మనకి చిన్న షాపుల్లో గానీ, లేతే రోడ్ సైడ్ గానీ మనకి ఇలా అమ్ముతూ ఉంటారు. అది 1000 ఉగాండన్ షిల్లింగ్స్ అనమాట. ఇంకా అలాగే ఆయిలు ఇలా అన్నీ ఈ చిన్న షాపులు మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని షాపుల్లో కూడా టమాటాలు ఇవే పచ్చ వంకాయలివి క్యారెట్, క్యాబేజ్ తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయలు కొన్ని రకాల ఆకుకూరలు అయితే మాత్రం మనకి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కానీ మన కూరలు కావాలి అంటే మాత్రం అంటే ఐ మీన్ వంకాయలు చెప్పాను కదా! బెండకాయలు, దొండకాయలు ఇలాంటివైతే మాత్రం అస్సలు దొరకవు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో దుంపలు అమ్ముతున్నది. ఆ దుంపలేంటంటే కసావా అండ్ స్వీట్ పొటాటో అనమాట. ఈ కసావాని, స్వీట్ పొటాటోని వీళ్ళు చాలా ఎక్కువ తింటారండి ఆఫ్రికన్స్. అందుకే ఈళ్ళు ఇంత హెల్తీగా ఉంటారు. అంటే వీళ్ళు ఆ కసావాని ఆయిల్‌లో ఫ్రై చేస్తారు. మళ్ళీ దాన్ని బాయిల్ చేస్తారు. రకరకాలుగా అనమాట. మొత్తం లంచ్‌లో గానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ వీళ్ళు బాగా దీన్ని తింటారు. మంచి ఫుడ్ ఇది. ఇది వీళ్ళ ఆరోగ్య రహస్యం అన్నమాట. తర్వాత నేను ఇంటికొచ్చాక నాకెందుకో ఇవాళ మంచూరియా చేసి తినాలనిపిస్తుంది. దాని గురించని క్యాబేజ్ కోసం యాక్చువల్‌గా వచ్చాను. ఎందుకంటే ఇక్కడ క్యాబేజ్ ఇంక మనం ఇంటికి పట్టుకెళ్ళిపోయి మనం ఎలా కావాలంటే అలా డైరెక్ట్‌గా వండేసుకోవడమే. వాళ్ళే చక్కగా నీట్‌గా కట్ చేసి ఇచ్చేస్తారు మనకి క్యాబేజ్. అంటే కావాలంటే ఏకంగా తీసేసుకోవచ్చు. లేదు కట్ చేయమంటే గనక కట్ చేసి ఇస్తారు. నేనైతే మనకి మంచూరియా చేసుకునేకి సన్నగా కట్ చేసుకునే పనుండదు. ఇంక ఇంటికి తీసుకెళ్ళాలి. తర్వాత ఇక అవకాడో ఒకటండి. అవకాడో బాగా దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఎక్కువ దొరుకుతాయి. రోడ్డు సైడ్ అయితే మనం చెట్లు చూడొచ్చు. మన చేతికి కూడా అందిపోతాయి కాయలు. అంత కింద నుంచి అవకాడో అయితే బాగా ఉంటాయి. ఇది అమ్మాయి ఇక్కడ క్యాబేజీ చక్కగా కట్ చేస్తుంది. నేనైతే కట్ చేసింది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కొనుక్కుందుకి. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళాక దాన్ని కట్ చేసి ఇవన్నీ ఒకటి తగ్గుతుంది కదండీ! అందుకని. సో, ఇక క్యాబేజ్ అయితే నేను ఇంకలా కట్ చేయించుకున్నాను. ఇంక చూసారు కదా! వెనకాల అరటిపళ్ళు, తర్వాత మనకి అవకాడో, నెక్స్ట్ ఏమో బీన్స్, ఇంకా రకరకాల ఏవో కొన్ని ఆకుకూరలు మరి ఆకుకూరలు ఏంటో కూడా నాకు తెలియవు. అందులో రెడ్ కలర్ మాత్రం ఇక్కడ చీచా అంటారు. అదే మన తోటకూర. ఆ తోటకూర అవి ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇంక ఇలా క్యాబేజ్ కట్ చేసింది కదా! అలాగే ఆకుకూరలు కూడా కట్ చేసి ఇస్తారట. అది నేనడిగాను ఈ ఆకుకూరల పేర్లేంటంటే ఏవో చెప్పారు గానీ నాకైతే అంతగా తెలియలేదు. ఇంకా అరిటాకులండి. ఇక్కడ అరటికాయలు బాగా దొరుకుతాయి. తర్వాత వీళ్ళు ఆ కాయల్ని అలా అరిటాకుల్లో పెట్టి ఉడకపెడతారనమాట. నేను అదొకసారి చూపిస్తాను ఇంకోసారి ఎప్పుడైనా. తర్వాత ఈ ఆకుకూరలు కూడా అడుగుతున్నాను ఏవేంటని. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు క్యాబేజ్ ఎలాగైతే కట్ చేస్తున్నామో అలాగే ఈ ఆకుకూరలను కూడా సన్నగా కట్ చేసి కావాలంటే ఇస్తామని చూపిచ్చారు. కానీ నేనన్నాను నాకు మరి ఎలా వండాలో అసలు తెలీదు. ఆ పేరే తెలియని దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి అది ఏం కూరో ఏంటో తెలియకుండా ఏం వండుతాంలే అని అంటుంటే లేదు ఇక్కడ
మసాలా పౌడరు, అది కర్రీ పౌడర్ ఉంటాయి. ఈ కర్రీ పౌడర్ యాడ్ చేసుకుని ఒక పైన ప్యాకెట్లు కనిపిస్తున్నాయి కదా! మనకి ఇండియాలో షాంపూ దండలు అవి అమ్మినట్టుగా ఇక్కడ కర్రీ పౌడర్ అమ్ముతున్నారు చూసారా? అట్లాగా ఆ పౌడర్‌ని యాడ్ చేసుకుంటే బావుంటుందన్నారు. సర్లే నేను ఫస్ట్ టైమ్ ఎందుకు ప్రయోగం చేయడం ఎందుకులే అని ఇంకోసారి వచ్చి తీసుకుంటాను అని చెప్పాను. ఇదండి ఇట్లా నాకు కావాల్సినవి తీసేసుకున్నాను. మొక్కజొన్న పొత్తులు అవి తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చాక కొంచెము వేడి వేడి కాఫీ తాగుతూ అట్లాగా కారిడార్‌లో నించొని ఎంజాయ్ చేస్తున్నాను. అదే నైట్ వ్యూని. చక్కగా అసల లైటింగు అదంతా చూస్తుంటే నాకైతే చాలా అందంగా అనిపించింది సిటీ వ్యూ. అందుకని మరి నేను ఒక్కదాన్నే అట్లా ఆ అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తే కాదు గదా! మరి మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసని ఇట్లా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇక్కడ తీశాను. ఇది ఇగో మా ఇంటికి ఆనుకుని ఇట్లా రోడ్డుకి ఆనుకుని మా ఇల్లు ఉంటుంది కదా! ఇంక దాంతోటి మాకు రాత్రి తెల్లవార్లు గూడా ఈ కార్ల యొక్క లైటింగ్ గానీ, హార్న్ సౌండ్ గానీ, ఇవన్నీ ఇంకా మాకు దడదడలాడుతూ ఉంటుందనమాట. తెల్లవార్లు కూడా సందడే సందడి ఇంక మాకు. సో, ఇట్లాగా నైట్ వ్యూ కంపాల అన్నమాట ఇది. ఉగాండాలో ఉన్నటువంటి కంపాలాలో ఇది మా ఇంటి దగ్గరలో దీన్ని సెబాగల రోడ్ అని చెప్పి అంటాం అనమాట. సో, ఈ రోడ్డు నుంచి ఇప్పుడు ఇలా కార్లు వెళ్తున్నాయి కదా! ఆ డైరెక్షన్‌లో కనుక మనం అలా తిన్నగా వెళ్తే మేము సిటీకి రీచ్ అవ్వడానికి రోడ్ అన్నమాట ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.